కాకినాడ ఎస్సీజెడ్ విషయంలో తప్పులన్నీ చంద్రబాబు ప్రభుత్వంలోనే చేసి ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత విమర్శించారు. శనివారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్లోని కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీతలు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంత మంచి చేసినా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 2003లో పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు కొంత భూమి సేకరించారని, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 10,000 ఎకరాలు లక్ష్యంగా భూసేకరణ చేపట్టారని, 8,150 ఎకరాల విస్తీర్ణంతో సెజ్ ఏర్పాటైందని, దీనిని జీఎంఆర్ తీసుకుందని, 2015లో మా భూమి మేము సాగు చేసుకుంటాము అంటూ రైతులు పోరాటం మొదలుపెట్టారని, 2018లో జనసేన కూడా రైతులకు మద్దతుగా నిలిచిందని, 1,598 ఎకరాలతో పాటు 70 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా జీఎంఆర్కు చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా ధారాదత్తం చేసిందన్నారు. 2015-16 సమయంలో ఎకరం 9 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని చంద్రబాబు 3 లక్షలకు సెస్కు ఇవ్వమనడం సబబేనా అని ప్రశ్నించారు. 2003లో చంద్రబాబు తన బినామీ కేవీ రావు ద్వారా సెస్కు అంకురార్పణ చేశారని, సెస్కు మొట్టమొదట భూమి రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి అప్పటి స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు అని, కాకినాడ సెస్ ద్వారా యనమల రామకృష్ణుడు చాలా లబ్ధి పొందారని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే సెస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల దగ్గర ఉన్న మిగిలిన భూమిని కూడా ఇవ్వాలని వారిపై కేసులు పెట్టారని, అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ సెస్ మీద దుష్ప్రచారం చేయడంపై తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అనంతరం కొత్తపల్లి మండలానికి చెందిన రైతు దాడిశెట్టి నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రావడానికి ముందు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక మరొక విధంగా మాట్లాడారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం నుండి డబ్బు తీసుకొని రైతులకు భూములు తిరిగి ఇవ్వడం చారిత్రాత్మకమైన నిర్ణయంగా తమ రైతులంతా భావించామని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కన్నబాబుపై కాకినాడ సెస్కు సంబంధించి జరుగుతున్న దుష్ప్రచారాన్ని తామంతా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారానికి ముందు ఒకటి, అధికారం తర్వాత ఒకటి, తన వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు. ఆయన సడన్గా అపరిచితుల్లాగా మారిపోయాడు. ఆయన మారిపోయి 2014 తర్వాత ఇంకా మిగిలిపోయిన భూములను కూడా ఎస్సీజెడ్కి ఇప్పించే కార్యక్రమం మొదలుపెట్టి రైతులు ఏవైతే అవార్డు కాని భూములు ఉన్నాయో, ఏవైతే డబ్బులు తీసుకొని భూములు ఉన్నాయో ఆ భూములను కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ, ఇంకా మిగిలిన ఎస్ఐన్ ల్యాండ్స్ కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ క్రమంలో 2015లో ఈ భూములు మావి, మేము సాగు చేసుకుంటామని అంటూ ఉంటే ఇంక అక్కడి నుంచి మొదలైంది దమనకాండ. వీళ్ళ మీద కేసులు పెట్టడం, ఒత్తిళ్ళు చేయడం, భయంకరమైన ఒత్తిడి చేసి ఏ స్థాయికి తీసుకొచ్చారంటే అసలు వీళ్ళు ఏదో ఒక నక్సలైట్లాగా, దేశద్రోహుల్లాగా వీళ్ళ ఇంటి చుట్టూ పహారాలు పెట్టడం, వాళ్ళ ఇళ్లల్లో పోలీసులు ఉండడం, అసలు వీళ్ళు కదిలితే వెనకాల పెద్ద పెద్ద పోలీస్ జీపులు వేసుకుని బయటికి వెళ్ళడం, ఆ స్థాయికి తీసుకొచ్చారు. బైండ్ ఓవర్ కేసులు పెట్టి వీళ్ళని ప్రతి రోజు అటెండ్ అయ్యే పరిస్థితిని క్రియేట్ చేశారు పోలీసుల దగ్గర, ఆర్డీఓల దగ్గర. ఇంత ఒత్తిడి ఎదుర్కొంటూ కూడా 2018 వచ్చేటప్పటికి ఉద్యమం తీవ్రతరమైంది. వామపక్షాలు, వైఎస్ఆర్ పార్టీ, ఆ రోజు జనసేన పార్టీ కూడా రైతుల పక్షాన సపోర్ట్ చేస్తూ వచ్చి దీని మీద ఉద్యమం చేసిన క్రమంలో ఇక్కడున్న రైతు పెద్దలందరినీ సెంట్రల్ జైల్లో వేశారు. ముందు సబ్ జైల్లోనే, ఆ తర్వాత సెంట్రల్ జైల్లోనే పెట్టి బెయిల్ రాకుండా, వాళ్ళకి బెయిల్ వస్తాయంటే మళ్ళీ వేరే కేసు పెట్టడం, బెయిల్ వస్తే మళ్ళీ వేరే కేసు పెట్టడం, స్నేహ బ్లాక్లో ఉంచారు, బాత్రూములు కడిగించారు, భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఆ క్రమంలో వారు ఏమనుకున్నారంటే ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాం, కనీసం 2003 ఎక్విజేషన్ యాక్ట్ కాకుండా 2013 అక్విజేషన్ యాక్ట్ కింద, ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కిందన్నా పరిహారం ఇస్తే మేము వదిలేస్తామంటే అది కూడా ఇవ్వలేదు. 2003లో ఎస్సీజెడ్ అంకురార్పణ జరిగిన తర్వాత 2003 ఆ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన అక్కడ భూములు సేకరించడం, అంకురార్పణ చేసి తన బినామీ అయినటువంటి కేవీ రావు ద్వారా రైతుల తాలూకు భూములు సేకరించడం మొదలుపెట్టారు 2003లో. మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యాక్చువల్గా స్థానిక రాజకీయ నాయకులు ఎవరన్నా సరే రైతులకి అన్యాయం జరుగుతుంది అంటే రైతుల తరపున పోరాటం చేస్తారు ఖచ్చితంగా. కానీ ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు
ఈ ఎస్సీజెడ్కి ఈ కేవీ రావుకి మొట్టమొదటగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు. మొట్టమొదటి భూములు రిజిస్ట్రేషన్ చేసింది అతను. ఇంకా సామాన్య రైతులకి ఇంకా దిక్కెవరు? వాళ్ళు కూడా భయపడి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఆ రోజు శాసనసభ్యుడు చేయాల్సిన పనికి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇందులో మతలబ్ ఏంటంటే రైతులకి 3 లక్షలు, ఆయన తన భూములకి 30 లక్షలు చొప్పున క్విడ్ ప్రోకో కింద మీకు శ్మశానాలే కాదు, సెజ్లో శ్మశానాలే కాదు, పొంతలే కాదు, ప్రతి ల్యాండ్ కూడా ఆక్రమించుకుని దాని తద్వారా అతను ఆయాచిత లబ్ధి, చాలా లబ్ధి పొందాడు యనమల రామకృష్ణుడు. ఇప్పుడు సెజ్కి సంబంధించిన విషయం అంతా 2003 నుంచి ఇవాళ 2024 దగ్గర 21 సంవత్సరాలు అవుతుంది. ఈ 21 సంవత్సరాల్లో 2003 నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందనేది అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, అన్ని రకాలుగాను రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ప్రత్యక్ష సాక్షులుగా సూర్యనారాయణ గారు, పెదకాపు గారు, మిగతా అందరూ కూడా ఉన్నారు. ఇందులో చాలామంది పెద్దవాళ్ళు అయిపోయి ఉన్నారు, దురదృష్టవశాత్తు కాలం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సెజ్ ప్రాంతంలో పోరాటం చేస్తూ అనేక ఇబ్బందులకి గురైన వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరోజు వాళ్ళ స్టేషన్లో 1 గంట నిలబడకుండా మేమందరం కూడా చూడడం జరిగింది. బట్ మీరు సెజ్ రద్దు చేస్తానని నమ్మకాన్ని కలిగించి ఏరువాక సాగి మొత్తం సెజ్ భూములన్నీ వెనక్కి వచ్చేస్తాయి, సెజ్ రద్దు అయిపోద్దంటే అందరూ నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చి మీకు ఇంకో 2 లక్షలు ఇస్తాం, భూములన్నీ ఇచ్చేయండి అని ఇప్పుడు కన్నబాబు గారు చెప్పినట్టుగా అసైన్డ్ ల్యాండ్లు అవి ఇవి అన్నీ కూడా రాజా గారు చెప్పినట్టుగా తొండంగి మండలంలో ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి సెజ్ అంతా అయిపోయిందని సెజ్ నుంచి వీళ్ళని బెదిరించి వీళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి స్టేషన్లో గంట కూర్చొని వాళ్ళని సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టి సెంట్రల్ జైల్లో రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి వాళ్ళని అక్కడ ఉంచి అన్ని రకాలుగా రైతులను అవమానించి ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది మొదలు పెట్టడానికి కారణం ఏంటనేది నా ప్రశ్న. మేము 2005 నుంచి ఈ ఎస్సీజెడ్ వచ్చినప్పటి నుంచి 2005 నవంబర్ నుంచి ఎస్సీజెడ్ స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ని కాకినాడ దగ్గర ఓఎన్జీసీ ఆయిల్ రిఫైనరీకని తీసుకోవడానికని ప్రపోజల్ పెట్టినట్టుగా పేపర్ ప్రకటన వచ్చింది. అవి చూసాం. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దాన్ని మార్చేసి కేవీ రావు గారు తీసుకుంటున్నట్టు అక్కడ మార్చేసి మా తొండంగి, కొత్తపల్లి మండలాలకి దీన్ని మళ్ళీ మార్చేయడం జరిగింది. మార్చిన తర్వాత అక్కడి నుంచి ఇది మేము అక్కడ ప్రపోజ్ చేసి ఇక్కడికి తీసుకురావడం చాలా అన్యాయం. ఇది మేము భూములు ఇవ్వని చెప్పి అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగానే ఇది చట్టపరమైనటువంటి ఎక్విజిషన్ కాదు, మేము ఇవ్వం. మాకు రైతులకి ఎక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్పకుండానే మీరు 2,000 ఎకరాలు తీసుకోవడానికి దానికి మేము ఆమోదించాం అని చెప్పి మేము పోరాటం చేస్తుంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అన్యాయంగా రాజశేఖర రెడ్డి గారు పేద రైతులు పొట్టగొట్టి భూములు లాగేసుకుంటున్నారు, వాళ్ళ అబ్బాయి కోసమే భూమి అంతా అని చెప్పేసి ఒక వర్క్షాప్ కాకినాడలో పెద్ద భారీ ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఇంకా ప్రతిపక్ష నాయకులు అందరితో కలిపి ఇది చాలా అక్రమం, చాలా అన్యాయం, ఇన్ని వేల ఎకరాలు అవసరమా, ఇలా తీసుకోవడం ఇదంతా వాళ్ళ కోసం, వాళ్ళ అబ్బాయి కోసం చేసే ఇదంతా కుట్ర. అందుకని నేను అధికారంలోకి వస్తే సెజ్ రద్దు చేసి మీకు ఎవరి భూములకు తిరిగి ఇచ్చేస్తాను, మీరు దుండుకోండి, మీరు వ్యవసాయాలు చేసుకోండి, ఎవరైనా వస్తే తరిమి కొట్టండి అని చెప్పి ఆ తర్వాత ఎక్కడెక్కడైనా పబ్లిక్ హీరింగ్ ఏదైనా పెడితే మా ఇళ్ళ దగ్గర పోలీసులను కాపలా పెట్టడం, మేము పబ్లిక్ హీరింగ్ వెళ్ళడానికి మేము వెళ్ళనిచ్చేవారు కాదు. ఆ రకంగా 31 సెక్షన్ ఏదో ఒకటి పెట్టారు, 10 మంది కూర్చుని ఎక్కడైనా మాట్లాడుతుంటే అరెస్ట్. అలాంటి నిర్బంధాలన్నీ పెట్టుకుంటూ ఆయన చేసిందంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, స్వపక్షంలోకి వచ్చిన తర్వాత శ్రద్ధ రద్దు చేసి ఏదో మీకు అన్నీ మేము న్యాయం చేస్తానన్న మనిషి
ఒక మీటింగ్ పెట్టలేదు, ఒక రైతు ఏం చెప్పలేదండి. ఈ కాకినాడ SEZ అనేది చరిత్రను పరిశీలిస్తే ఇది మంచికి చెడుకి అభివృద్ధి నిరోధానికి జరుగుతున్న పోరాటం అండి ఇది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సెజ్ స్టార్టింగ్ చూస్తే 2005లో కాకినాడ సెజ్ని అనౌన్స్ చేసినప్పుడు ఈ కేవీ రావు అనే వ్యక్తి కాకినాడ కలెక్టరేట్లో రైతులతో ఒక మీటింగ్ పెట్టారండి. దాంట్లో నేను కూడా ఉన్నాను. ఈ కేవీ రావు అనే వ్యక్తి క్యాపబిలిటీ ఎంత, ఇతను 10,000 ఎకరాల్లో సెజ్ని పెట్టగలిగే సమర్థత ఉందా, అంత కెపాసిటీ ఇతనికి ఉందా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అండి ఇది. ఆ రోజు అతను ఏం చెప్పాడండి, ఎన్ని పరిశ్రమలు పెడతాను, ఈ 10,000 ఎకరాల్లో ఏ పరిశ్రమలు పెడతానని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడండి. కానీ అందులో ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు సరికదా. ఈ 8,000 అప్రాక్సిమేట్ 8,500 ఎకరం మీద మా భూముల మీదే లోన్ తీసుకుని మా పొలాలు కొన్నాడండి కేవీ రావు అనే వ్యక్తి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంకుతో టైఅప్ పెట్టుకుని మా భూములు కొన్న తర్వాత ఎకరానికి 6 లక్షలు లోన్ తీసుకుని 3 లక్షలు రైతుకి ఇచ్చి మిగతా 3 లక్షలు అతను ఉంచుకుని మా డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేసినమాట. అలా ఎంజాయ్ చేస్తూ 2007 వరకు ఏ రైతులైతే బలవంతంగానో తెలియకో భూములు అమ్మితే అమ్మన భూముల్ని వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడల్లా ప్రతి నెల 100 ఎకరాలు 2 ఎకరాలు అవార్డు పాస్ చేసుకుంటూ ఆ అవార్డు అయిన ల్యాండ్స్ మీద అప్పు తెచ్చుకుని మొత్తం 8,000 ఎకరాల మీద కూడా లోన్ తెచ్చుకున్న వ్యక్తి ఈ కేవీ రావు అండి. నిజంగా కేవీ రావు నేను వీటిని మొన్న మీడియాలో చూశాను, ఏదో కేసు పెట్టాడు అని. నిజంగా మా భూముల మీద లోన్ తెచ్చుకున్న కేవీ రావు మీద ఇప్పుడు కేసు పెట్టాలండి. అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేయాలండి. కాకినాడ సెజ్ చెప్పాలి అంటే కొన్ని రోజులు పడుతుంది, రాస్తే ఒక పుస్తకం అవుతుంది. అయినా మా పెద్దలందరూ కూడా చక్కగా చెప్పారు. నేను కూడా కొన్ని విషయాల్ని చెప్తాను. ఈరోజు ఇప్పుడే నాకు ఒక పెద్ద అయిన వాట్సాప్ పెట్టారు, చదవడానికి అవ్వలేదు, మనం సమావేశం అయిపోయాం. అందులో ఒక 2 లైన్స్ చదివితే కాకినాడ సెజ్జలో రైతులు ఎస్సీలు బీసీలు చాలా నష్టపోయారని రామకృష్ణ గారు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసినట్టుగా వచ్చింది. అది ఒకటే చదివాను నేను. ఇంకా చదవాలి, ఇంగ్లీష్లో ఉంది, నేను నెమ్మదిగా చదవగలను. అసలు ఎవరి వల్ల నష్టపోయారు, ఏ విధంగా జరిగింది, ఎవరు దీనికి కారకులు? మరి చెప్పారుగా మన పెద్దలు, పోర్టు ఆధారిత పరిశ్రమలు ఇక్కడ చేయాలని వచ్చింది, అది అక్కడికి మార్చేశారు. మరి అక్కడికి మార్చేసినప్పుడు దాన్ని అడ్డుకోవాలిగా. ఆ రోజున బీసీలు ఎస్సీలు అందరూ నష్టపోతారుగా. పోనీ అడ్డుకోలేదు, మేము ఉద్యమం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. మీరు చాలాసార్లు మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు వచ్చారు, రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు తీసుకొచ్చారు, ఏరువాక సాగించారు, తిరిగి ఇప్పించేస్తామన్నారు, ఇచ్చేస్తానన్నారు. మరి ఇచ్చేయాలిగా, అన్యాయం జరిగిపోయిందని చెప్పారుగా. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ 2 లక్షలు ఇచ్చి మా పోరాటం మేము ఇవ్వని రైతులు ఇచ్చిన భూమి రైతులతో కలిపి మేము పోరాటం చేసాం, సెజ్ అన్యాయం అక్రమం రద్దు చేయండి, దీని మీద సిబిఐ విచారణ చేయండి అని అనేక రకాలుగా మేము మొత్తుకుంటుంటే మాకు సాయం వచ్చినట్టే వచ్చి మరి 2 లక్షలు ఇచ్చి ఆ ఇచ్చేటప్పుడు ఫలవృక్షాలతో ఉన్న భూముల్ని ఖాళీ చేసుకు రమ్మని, ఖాళీ చేసిన తర్వాత 2 లక్షలు ఇచ్చి రాత కొత్త భూసేకరణ చట్టం ప్రకారం గతంలో ఇచ్చిన 3 లక్షలకి 40% మీకు ఎక్స్ట్రా ఇస్తున్నాం కాబట్టి కొత్త చట్టం ప్రకారంగా మీకు ముట్టేసింది అని మాకు ముట్టింది అని రైతుల చేత రాయించుకొని పక్కాగా సంతకాలు పెట్టించుకొని ఆ రోజు రైతులకు అన్యాయం చేయలేదా? జగన్ గారి వల్ల నాకు 4 కోట్ల రూపాయలు కలిసి వచ్చిందండి. ఇంచేతంటే 8 ఎకరాల భూమి పోయిందండి. నాకు 8 ఎకరాల భూమి పోయిన భూమి జగన్ గారి వల్ల మాకు వెనక్కి వచ్చింది అనమాట అండి. అది పల్లం భూమి అండి, 2 పంటలు పండుతుంది భూమి అండి. అది ఎకరం ఇప్పుడు సిత్తుకిచ్చుకుంటే 50,000 రూపాయలు ఇస్తారండి ఆ భూమికి. అలాంటి భూమి మాకు ఈ జగన్ గారు మాకు చేతికి ఇచ్చారండి. అలా చాలామంది సంతోషపడుతున్నామండి మేము అక్కడ. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ వల్ల మాకు ఈరోజు మా భూములు 1 కోటి పైన వాల్యూబుల్ అవుతున్నాయండి. అంతకుముందు 9 లక్షలుగా తీసుకుని టీడీపీ గవర్నమెంట్ మేము చాలా ఇబ్బందులు పెట్టిందండి. అప్పుడు 2019 ముందు టీడీపీ గవర్నమెంట్లో అనేక కేసులు పెట్టి
మా మీద మా నాన్నగారి మీద 200 రోజులు పైగా 200 రోజులకు పైగా మా నాన్నగారిని జైల్లో పెట్టడం జరిగింది టీడీపీ గవర్నమెంట్లో. చాలా ఇబ్బందులు పెట్టి నా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారండి. మాకు 2005 నుంచి 2005లో కేఎస్సీ స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ప్రెస్ మీట్లో ఉన్నాను. అప్పటి నుంచి ఎన్నో పోరాటాలు మా రైతులు అందరూ చేస్తూ వచ్చారు. సార్ అలాగే ప్రెస్ ఈ పోరాటాలు అన్నింటిలో చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఏరువాకు సాగి మీ భూమిని మీకు తిరిగి ఇచ్చేస్తాను నేను అధికారంలోకి వచ్చిందన్నారు. అవన్నీ కూడా నీటి మాటలుగానే మిగిలిపోయండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతన ఒక కమిటీ వేసి దానికి కన్నబాబు గారి అధ్యక్షన కమిటీ వేసి 2180 ఎకరం తిరిగి ఇవ్వడం జరిగిందండి. అందులో దాదాపుగా 500 ఎకరం రిజిస్ట్రేషన్ కూడా అయిపోయండి. అందులో చిన్నకారు రైతులు ఎప్పుడైనా వాళ్ళ అవసరాలకి కూతురు పెళ్ళికో లేదంటే కొడుకు పెళ్ళికో అమ్ముకునే అవసరం ఉంటుందండి. సూరిబాబు గారు చెప్పినట్టు ఆల్టర్నేటివ్ భూముల్లో ఎక్కడో లోపడున్న భూములు అలా అమ్ముకుని కొనుక్కుంటే అంటే వాళ్ళు లాగేసుకున్నారు వీళ్ళు లాగేసుకున్నారు అని చెప్పడం చాలా దారుణం అండి. వచ్చి అబద్ధాలు రాశారండి. అది మేము ప్రత్యక్ష సాక్షులు. వాళ్ళు ఇప్పుడు భూమి కొనుక్కోవడం పొలం కొనుక్కోవడం నేను అది చట్టరీత్యా తప్పండి. అది పొలం కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు, అది చట్టం. వాళ్ళు నిరూపించమన్నాడు చట్టంలో. మాకందరికీ కూడా చాలా బాధ కలిగిందండి.